హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ సంక్షేమ శాఖ తెలంగాణ గవర్నమెంట్ ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందండి. దీనికి ఏంటంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు ఎలాంటి ఎగ్జాము లేదు, అండ్ ఫీజు కూడా ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్స్ మాత్రం పంపించాల్సి ఉంటుంది. దాని ద్వారా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే https://wdcw.tg.nic.in ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలండి. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కిందకి వస్తూ ఉన్నప్పుడు లేటెస్ట్ న్యూస్ ఆర్ నోటిఫికేషన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ DWO ఆఫీస్ హైదరాబాద్. DWO అంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ అనమాట. ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఇదే కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాము. నోటిఫికేషన్ అయితే ఇలా రిలీజ్ అయిందండి. ఇప్పుడు దీని గురించి చూద్దాము. ఈ నోటిఫికేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి అయితే మనకి రిలీజ్ అయిందండి. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇది అండ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో కొన్ని వేరియస్ పోస్టులు అయితే మనకి ఇచ్చారు. సో అవేంటో డీటెయిల్గా చూద్దామండి. ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచే ఇచ్చారండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ పొజిషన్స్ ఇన్ శిశు విహార్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఇందులో మనకి ఏమేమి పొజిషన్స్ ఉన్నాయంటే మేనేజర్, కోఆర్డినేటర్ అండి. ఇవి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 4 ఉన్నాయి. దీనికి ఏంటంటే క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ, MSc హోమ్ సైన్స్, చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో చేసి ఉండాలి. దీనికి ఏంటంటే అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది కూడా ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూస్ దీని రిలేటెడ్గా మీకు 1 year ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఎలా అడుగుతుందంటే మీరు రెసిడెన్షియల్ కేర్ సపోర్టర్గా ఉన్నా కూడా మీకు ఆ 1 yearతో కలిపి 3 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. కాబట్టి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ రిలేటెడ్ దానిలో. అండ్ షుడ్ హ్యావ్ గుడ్ ర్యాపో విత్ NGOs హూ రన్స్ చిల్డ్రన్ హోమ్ ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటున్నారు. అంటే చిల్డ్రన్స్ హోమ్స్ ఉంటాయి కదా, వాటితో మనకి గుడ్ ర్యాపో ఉండాలంటున్నారు. అలాగే షుడ్ హ్యావ్ డిమాన్స్ట్రబుల్ కమిట్మెంట్ టు ఉమెన్ అండ్ చైల్డ్ కన్సర్న్స్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ ఓరల్ ఎబిలిటీ ఉండాలంటున్నారు. ఎందుకంటే మనం డీల్ చేయాలంటే పర్టికులర్గా మీకు రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్స్ అయితే బాగా వచ్చి ఉండాలంటున్నారండి. ఎబిలిటీ టు వర్క్ ఆన్ కంప్యూటర్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలంటున్నారు. MS వర్డ్ అండ్ ఎక్సెల్ ఇది మీకు మస్ట్ కంపల్సరీ తెలిసి ఉండాలి. అలాగే మీకు ఇంటర్నెట్ యూసేజ్ కూడా వచ్చి ఉండాలి. దీనికి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years to 35 years ఉందండి మ్యాక్సిమము. 25 years 35 years కూడా ఏంటంటే July 1, 2023 వరకు కూడా మీకు 35 years మించకూడదు. అలాగే SC ST OBC వాళ్ళకి ఏంటంటే 40 years వరకు ఇచ్చారు ఏజ్ రిలాక్స్. పర్ మంత్ శాలరీ వచ్చేసి 23,170 రూపీస్ ఉంటుంది. బేసిక్ శాలరీ అండి. దీనికి అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సోషల్ వర్కర్. దీనికి పొజిషన్స్ 3 ఉన్నాయి. దీనికి ఏంటంటే బ్యాచిలర్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, PG డిప్లొమా సైకాలజీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ ఉండాలన్నమాట. వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. వీళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. అది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూస్లో ఉండాలి. సో మీరు ఎవరైతే కేర్ తీసుకున్నారో వాళ్ళకి 1 year కూడా యాడ్ చేసుకునేటట్టు మీరు 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే షుడ్ హ్యావ్ గుడ్ ర్యాపో విత్ NGOs, పోలీస్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉండాలి. మీకు ర్యాపో అయితే ఉండాలంటున్నారు పోలీస్తో కానీ, NGOs కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో. అదేవిధంగా షుడ్ హ్యావ్ డిమాన్స్ట్రబుల్ కమిట్మెంట్ టు ఉమెన్ అండ్ చైల్డ్ కన్సర్న్. మీకు రిటర్న్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలండి. వాళ్ళు మాట్లాడగలగాలి అండ్ రాయగలగాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి కంపల్సరీ. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. MS ఆఫీస్, MS వర్డ్ అండ్ ఎక్సెల్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇంటర్నెట్ యూసేజ్ కూడా వచ్చి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years to 35 years ఉండాలండి. SC ST వాళ్ళకైతే 40 years వరకు ఉండాలి. బేసిక్ పే ఎలా ఉంటుందంటే 18,536 రూపీస్ ఉంటుంది. అది కూడా బేసిక్. మీకు ఇంకా అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ. ఉమెన్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు దీనికి. ఇది ఓన్లీ 1 పొజిషన్ ఉంది. దీనికి ఏంటంటే క్వాలిఫికేషన్ మెడికల్ పర్సన్ అయ్యి ఉండాలి. రెలవెంట్ క్వాలిఫికేషన్ ఉండాలంట, GNM అలా ఇలా. అయితే దీనికి ఏజ్ లిమిట్ ఏంటంటే 25 to 35 years ఉండాలండి. SC ST వాళ్ళకి 40 years వరకు ఉంది. దీనికి బేసిక్ పే వచ్చి 23,400 రూపీస్ ఉందండి. అదేవిధంగా ANM
పోస్ట్కి, అది కూడా ఉమెన్ ఓన్లీ అంటున్నారు. దీనికి వచ్చి 3 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ అంటే మెడికల్ పర్సన్ అయి ఉండాలి, రిలవెంట్ క్వాలిఫికేషన్ ఏఎన్ఎం ఉండాలి. ఏజ్ లిమిట్ ఏంటంటే 25 to 35 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఇయర్స్ ఉండాలి. దీనికి రెన్యూమరేషన్ ఎలా ఉందంటే పర్ మంత్ 13,240 రూపీస్ బేసిక్ శాలరీ అయితే ఉంటుంది. అంటే ప్రీ స్కూల్ టీచర్ ఉమెన్స్ ఓన్లీ, దీనికి కూడా ఓన్లీ ఉమెన్స్ని తీసుకుంటున్నారండి. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 1 ఉంది. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఉంటే చాలండి. సో మీరు ఇంటర్మీడియట్తోనే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 ఇయర్స్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు ఉందండి. దీనికి పర్ మంత్ శాలరీ ఏంటంటే 13,000 బేసిక్ ఇస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ వచ్చి పిడియాట్రిషియన్ పార్ట్ టైం అంటున్నారు. పిడియాట్రిషియన్ అంటే పోస్టులు వచ్చేసి 1 ఉంది. ఇది మెడికల్ డాక్టర్ అయి ఉండాలి, వాళ్ళకి మినిమం ఎంబీబీఎస్ ఉండాలి, అది కూడా స్పెషలైజేషన్ పీడియాట్రిక్ మెడిసిన్లో ఉండాలి. అలాగే షుడ్ బి ఏబుల్ టు గివ్ టైమ్ టు ఎస్ఏఏ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు అటెండ్ అవుతూ ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్ మినిమం అండి, మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఉంది. దీనికి రెమ్యూనరేషన్ 87,750 రూపీస్ బేసిక్ శాలరీ ఇస్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చౌకీదార్ అండి. దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు 2 ఉన్నాయి. దీనికి ఏంటంటే మీరు ఇంతకు ముందు కూడా ఇట్లా మీరు అడిక్షన్స్ లైక్ డ్రింకింగ్, ఆల్కహాల్, చూయింగ్, గుట్కా ఇలాంటివి అడిక్షన్స్ మీకు ఏమీ ఉండకూడదు. అలా ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి. సో అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేకుండా ఉంటే వాళ్ళు ఇస్తారండి. 25 to 50 ఇయర్స్ ఉండాలి. దీనికి రెమ్యూనరేషన్ వచ్చేసి 14,500 రూపీస్ బేసిక్ శాలరీ ఉంటుందండి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఆయా ఉమెన్స్ ఓన్లీ, దీనికి కూడా ఉమెన్సే కావాలి. ఇది ఆయా పోస్ట్ అండి. ఇది 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, కానీ కేర్ టేకర్స్ అంటే ఇన్ఫాంట్ అండ్ చిల్డ్రన్స్ బిలో 6 ఇయర్స్, చిన్నపిల్లలు 6 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు కేర్ టేకర్గా వీళ్ళు చూసుకోవడం అది వచ్చి ఉండాలి. అలాగే దీనికి ఏజ్ లిమిట్ 25 to 50 ఇయర్స్ ఉంది. దీనికి రెమ్యూనరేషన్ వచ్చేసి 7,944 రూపీస్ అండి బేసిక్ శాలరీ. నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. దీనికి ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్టులు 1 ఉంది. దీనికి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు, కాబట్టి మీకు డిప్లొమా అయినా చేసి ఉండొచ్చు, లేదంటే ఐటీఐ కూడా చేసి ఉండొచ్చు. దీనికి వెయిటేజ్ ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే కంపల్సరీ కాదు, బట్ ఇది ఉంటే మీకు వెయిటేజ్ అవుతుందన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ to 35 ఇయర్స్ ఇచ్చారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు ఇచ్చారండి. దీనికి బేసిక్ శాలరీ 11,916 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ నెక్స్ట్ ఏంటంటే ఇది అవుట్సోర్సింగ్ బేసిస్ పొజిషన్స్, అది చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్స్లో. సో ఇందులో ఎలా ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ పొజిషన్ చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్స్. దీనికి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 2 ఇచ్చారు. దీనికి గ్రాడ్యుయేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారండి. బీఏ ఇన్ సోషల్ వర్క్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనిటీ సోషియాలజీ, సోషల్ సైన్స్, సో ఇలా వేరియస్ ఫీల్డ్స్లో బీఏ చేసి ఉండాలంటున్నారు. దీనికి వెయిటేజ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వెయిటేజ్ అంటున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. అలాగే మీరు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ ఏదైతే ఉందో దీనిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంకా కూడా బెనిఫిట్ అంటున్నారండి. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు ఉంటుంది. దీనికి బేసిక్ పే వచ్చేసి 19,500 రూపీస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి కేస్ వర్కర్స్. దీనికి ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్టులు 11 అండి. దీనికి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ అవుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35 ఇయర్స్ ఉండాలండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా రెమ్యూనరేషన్ వచ్చి 15,600 రూపీస్ ఉండాలన్నమాట. ఇలా మనకి వేరియస్ పోస్టులు అయితే ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిసే. అండ్ ఇప్పుడు మనకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలంటే వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే http://wdcw.tg.nic.in ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఓపెన్ చేసింది కూడా దీనిలో ఉందండి. అదేవిధంగా ఇంకో వెబ్సైట్ ఏంటంటే http://hyderabad.telangana.gov.in
ఇది కానీ రెండిట్లో మీరు ఏదైనా ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫామ్ కూడా దీనికే ఈ వెబ్సైట్లోనే ఇచ్చారు. అది మీరు డౌన్లోడ్ చేసుకొని, మనకి ఇదేంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే పద్ధతి అయితే లేదండి, ఇది ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే. అంటే మీరు ఏంటంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అదంతా కూడా మీరు ఫిల్ చేసి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలంటే అది కూడా గెస్టెడ్ అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్ అంటున్నారు. అంటే మీరు నోటరీ చేయించాలి. అవన్నీ కూడా ఏమేమి పెట్టాలంటే ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అడ్రస్ ప్రూఫ్. సో ఈ సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు మీకు అడ్రస్ ప్రూఫ్ అంటున్నారు, లైక్ ఆధార్ కార్డ్ లేదంటే పాస్పోర్ట్, అడ్రస్ ఏదైతే ఉందో ఆ ప్రూఫ్ ఒకటి పెట్టాలి. ఇవన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్తో మీరు అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ పంపించాలండి. ఇది కూడా మీరు ఆఫ్లైన్లోనే పంపాలి. ఏ అడ్రస్కి పంపాలంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ద డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ WCD అండ్ SC డిపార్ట్మెంట్, ఇదంతా చూసుకోండి, హైదరాబాద్. ఈ అడ్రస్కి అయితే మీరు పంపాలి. అది కూడా ఏంటంటే మీరు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 29/12/2023 5 o'clock వరకు టైం ఇచ్చారు. సో 29th డిసెంబర్ లోపు వాళ్ళకి చేరుకోవాలి అప్లికేషన్స్. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. టైం ఎక్కువ లేదు, 29th లాస్ట్ డేట్ అండి. అది కూడా రిసీవ్ మీరు అప్లికేషన్ పంపాల్సిన లాస్ట్ డేట్ 29th వాళ్ళకి రిసీవ్ చేసుకునేది. కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.